చూసినాం మనం. చాలామందికి తెలవాలి, ఇదేమో కలియుగం బాగా మారిపోయిందని అంటాం కదా. మారిపోయిన ఈ రోజులలో డబ్బులు ఇస్తే కానీ ఓటు వేయరు అని చెప్పి మాట్లాడుకుంటున్న ఈ రోజులలో 20 కోట్లు 50 కోట్లు ఎంపీ అయితే 100 కోట్లు ఖర్చు పెడితే తప్ప ఎన్నికల పోటీ చేయలేమని చెప్పి దిగాలు పడ్డ ఈ రోజులలో అక్కడ విజయన్ తన డ్రైవర్ కొడుకు సామాన్యుడు విజయకేతనం ఎగిరేసిండు. రూపాయి లేదు వాళ్ళ దగ్గర, డ్రైవర్ కొడుకు. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రళయం వస్తే ఎట్లా ఉంటుంది, ప్రళయాన్ని సృష్టించే శక్తి ఎవరికి ఉంటుంది? ప్రజలకు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నాయకులకు ఉండదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు దీన్ని రెక్టిఫై చేయాలి, ట్రాక్లు పెట్టాలి, మళ్ళీ ప్రజాస్వామ్యం నిలపాలి అని చెప్పి కనుక నేను అనుకుంటే ఆగదు. అది పార్టీలు అనుకుంటే కూడా ఆగవు. ఆపగలిగే శక్తి సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది అనేది మరోసారి ప్రూవ్ అయింది. ఇక్కడ పెద్దలు కొంతమందికి టీడీపీ ఆవిర్భవించినప్పుడు చిన్న పిల్లగాని పెద్ద అంత అవగాహన లేదు, కానీ వట్టివట్టోళ్ళు 294 సీట్లల్లో 294 సీట్స్ ఎన్నికలైతే 245 సీట్లో ఎంతో గెలిచినట్టుంది అన్నాడు ఎన్టీ రామారావు గారు. ఒక్కొక్కరి మెజార్టీ 50,000 60,000. పెద్ద పెద్ద మంత్రులు స్పీకర్లు కూకటి వెళ్తే కొట్టుకపోయింది ముఖ్యమంత్రులు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, రాజకీయాలలో డబ్బులు శాశ్వతం కాదు, ప్రలోభాలు శాశ్వతం కాదు. ప్రజలు కనుక ఒకసారి మనసు మీద తీసుకుంటే మార్పు చేయగలిగే శక్తి, సామాన్యుని కూడా గెలిపించగలిగే సత్తా ప్రజలకు ఉంటుందనే విషయం మనం మర్చిపోవద్దు. మీరు అంటారు సర్పంచ్ ఎన్నికలప్పుడు ఇట్లయితుంది, ఎంపీటీసీ ఎన్నికలప్పుడు ఇట్లయితుంది. మనం పోయి వాళ్లకు రెచ్చగొడతా అంటాం, మనం పోయి ఆఫర్ చేస్తాం, వాళ్ళు అడగరు. ఈ అందరు ఇచ్చింది కాబట్టి అడుగుతారు వాళ్ళు. ఆయన ఇచ్చిపోయింది కదా బిడ్డ, నువ్వు ఆయన ఇస్తావని చెప్పడతారు. ప్రజలు వాళ్ళంతా వాళ్ళు అడగరు. జనరల్ చూసుకుంటారు. మనం గజ్వేల్ ఎన్నికలు ఉన్నాయి, మనం పైసలు ఇచ్చినామా మనం ఏమి ఇవ్వలే. 70,000 ఓట్లు ఇచ్చింది. అంటే ప్రజలు ఏమనుకున్నారు? మార్పు కావాలని కోరుకున్నారు. కాకపోతే ఏమైంది, ఆ 42 గంటల ముందో 72 గంటల ముందో మళ్ళీ ఆయననే వస్తాడు, మొత్తం మీ R&R కాలనీలలో ఏమేమి బాకీలు ఉన్నాయో అవన్నీ ఇస్తామని చెప్పి ఫాల్స్ ప్రామిస్ చేసి చెక్కులు ఇచ్చి డీడీలు ఇచ్చి, లేకపోతే బడ్డీ మీ సంగతి చెప్తామని చెప్పి, ఆ 18 years దాటిన వాళ్ళకు కూడా మీకు అందరికి ఇస్తామని చెప్పి, రేపు మళ్ళా ఈయన ముఖ్యమంత్రి అయితే రేపు పెట్టిపోతారని చెప్పి భయపెట్టిస్తే నిజమే కావచ్చు అని చెప్పి టక్క అటేసారు. ఇన్ని వేల కుటుంబాల భూములు గుంజుకున్న ఆ కుటుంబాలు ఓట్లేసినా మనకు బోల్డని ఓట్లొచ్చు. అంటే అట్లా భయపెట్టించింది కాబట్టి నిజమే అని చెప్పి భ్రమలో ఉన్నారు తప్ప ఇంకా కొంచెం అయితే కథమేనే, కొంచెం పట్టుబడితే కథమే అవుతుంది. అందువల్ల ఈ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు, ప్రజల్ని నమ్ముకున్నోడిని, ధర్మాన్ని నమ్ముకున్నోళ్ళు, శ్రమను నమ్ముకున్న ఎవరైతున్నారో వాళ్ళకు మరొకసారి స్ఫూర్తినిచ్చినట్టుగా నేను భావిస్తున్నా. నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఎందుకంటే దిగాలు పడాల్సి అక్కర్లేదు. రెండో మాట ఏంటంటే, దీంట్లో తెలిసిన రెండో మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రంలో అధికారానికి వస్తే ప్రజలు నచ్చిన పరిపాలన ఎటుంటుందో గుజరాత్ ఈ దేశానికి ఆదర్శంగా ఉన్నమాట వాస్తవం కాదా? ఆ తదుపరి రెండవ రాష్ట్రం మధ్యప్రదేశ్ వాస్తవం కాదా? 27 సంవత్సరాలుగా ఒకటే పార్టీ అధికారంలో ఉండి మళ్ళీ ఎన్నికలకు పోతే గుజరాత్లో 27 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిచింది. గుర్తుపెట్టుకోండి. అంటే 27 + 5 ఎంత? 32 ఏళ్లుగా ఒకటే పార్టీ అధికారంలో ఉంది. శివరాజ్ సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్లో 17 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చింది. 5 ఏళ్లకే ముఖం మొత్తుతున్న ఈ రోజులలో ఈ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లకే ఇక వీళ్ళని అడిగి వేస్తా అనుకుంటాను. ఇక
రాయి ఏ చెట్టు మీద విసురుతాం? కాయలున్న చెట్టు మీద విసురుతాం. నడిచేదినే పొడుతాం, ఇచ్చే అమ్మనే అడుగుతాం. కానీ ఈ సర్కారు మీద మనకి ఏం అభిప్రాయం ఏర్పడ్డది? ఇది పెట్టే అమ్మ కాదు, దీని దగ్గర ఏం లేదు, ఇది ఉత్తమాటల సర్కారు, ఇది ఉత్తదే, ఇది గాలి కొట్టుకపోతుంది అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ అడుగుడు బంద్ చేసిండు. అడుగుడు బంద్ చేసి కొద్దిమంది కోట్లకు పోతాను కాదు, మా పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా లేదా బిడ్డ, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు డబ్బులు ఇస్తావా లేదా బిడ్డ, కోర్టుకు పోయి తెచ్చుకుంటాను తప్ప ఎవ్వరు కూడా పొలిటికల్ లీడర్ దగ్గరికి పోయి ఓ దరఖాస్తు పెడతానో, ఓ ముఖ్యమంత్రికి లెటర్ రాస్తానో, ఓ ప్రెస్ మీట్ పెడతానో, ధర్నా చేస్తానో వస్తుందని నమ్మకం ఉందా మీరు చెప్పండి? లేదు. అంటే 2 ఏళ్లకే ముఖం మొత్తుంది ప్రజలకి. 2 ఏళ్లకే ఈ సర్కారు మీద ముఖం మొత్తితే అస్సాంలో 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ 3వసారి అధికారం కట్టబెట్టినటువంటి ప్రజలు, అస్సాం ప్రజలకు ధన్యవాదాలు. ఇలా ఆయన మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. అంటే భారతీయ జనతా పార్టీ ఉన్నక్కడ ఎట్లుందో మీరు చూడండి. అదే బెంగాల్లో ఇంతకుముందు రంజిత్ మోహన్ చెప్తుండు, నేను పోయినా, మేము కూడా పోయినాం 2-3 సార్లు. అంటే ఎక్కడైతే ప్రజాస్వామ్యాన్ని కథం పట్టిస్తారో, వ్యవస్థల్ని కథం పట్టిస్తారో, వాటి ప్రోటోకాల్లే కూడా చేస్తారో, నేను అనేటువంటి అహంకారంతో కుటుంబ పాలన కొనసాగిస్తారో, నియంతృత్వ పాలన కొనసాగిస్తారో, ప్రజల మీద హింస ప్రయోగిస్తారో, నేను అనే భావన వస్తుందో అట్లాంటిది చెల్లదని చెప్పినటువంటి ప్రజలు ఎవరు? బెంగాల్ ప్రజలు చెప్పారు. స్కీములు లేవంటే స్కీములు ఉన్నాయి, పరిపాలన ఉన్నది, కానీ నియంతృత్వం ఉంది, అణిచివేత ఉంది. ఇవాళ చిన్న విమర్శ కూడా తట్టుకోలేటువంటి దాన్ని ఏమంటారంటే ఇక పరాకాష్ట ఇక. కాబట్టి ఇంకా బెంగాల్లో మమతా సర్కారు కొనసాగితే మానవ హక్కుల హననం మాత్రమే కాదు, మనుషుల హననమే జరిగిపోతుందని చెప్పి భావించారు. కాబట్టి ఏరి కోరి 92% ఓట్లేసినట్టుగా అర్థం చేసుకోండి. 92-93% ఓట్లేసి బొంద పెట్టిండ్రు ఇవాళ మమతా బెనర్జీ. దేశమంతా చూసింది, బెంగాల్లో మనం గెలవాలి, దేశ రక్షణ, దేశ భద్రత, దేశ సమగ్రత ఇవాళ ఆ ఎన్నికలతో ముడిపడిందని చెప్పి దేశం భావించింది. కాబట్టి బెంగాల్లో మనకు ఓట్లేసింది. ఇక్కడ తమిళనాడులో విజయన్ పాపం ఏదో సినిమా యాక్టర్ ఏదో పెట్టుకుంటా అంటే కార్యక్రమం పెట్టుకుంటే తొక్కిసలాట సృష్టించిన చరిత్ర మనకి ఇప్పటికి కళ్ళ ముందు ఉంటుంది. అంటే ఎంత దుర్మార్గంగా ఉంటారో మీరు సార్. అహంకారం, మేం కాకపోతే ఎవరికి వెళ్తామనేటువంటి అహంకారం, లేకపోతే ఇంకో పార్టీకి వెళ్తానే అహంకారం. వీని అడ్రస్ పోయింది, నా వాళ్ళ అడ్రస్ పోయింది, సామాన్యుడు ఇట్లా పుట్టుకొని వచ్చిండు. అంటే ప్రజలు టాలరేట్ చేస్తలేరు హింసని, అహంకారాన్ని, దోపిడీని, కుటుంబ పాలనని టాలరేట్ చేస్తలేరు అనడానికి సజీవ సాక్ష్యం తమిళనాడు గారు. సరే కేరళలో అది ఎప్పుడు 5 ఏళ్ళకోసారి ఒక పార్టీ ఇట్లా మారుతూ ఉంటుంది. తర్వాత మన పుదుచ్చేరిలో మనం మళ్ళీ అధికారానికి వచ్చాం. మనం ఇది సందర్భంగా మేము ఏమంటున్నామంటే, మా బూత్ అధ్యక్షులు, మా మండల కమిటీలు, నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మోడీ గారు వస్తున్నారు. అసలు మోడీ గారు, భారతీయ జనతా పార్టీ హైకమాండ్, ఢిల్లీ పార్టీ 2023 కంటే ముందే అధికారం రావాలని చెప్పి ప్రణాళికలు రచించింది. వాళ్ళ రచనకి, వాళ్ళ ఆలోచనకి ఇక్కడ కొదవ లేదు. నాకు తెలుసు ఏం చేసిండ్రు. చేసింది కాబట్టి 4 గెలిపించుకున్నది. చేసింది కాబట్టే మునుగోలు లాంటి ప్రాంతాల్లో గెలవడానికి కోసం సర్వశక్తులు ఒడినాం. సరే ఏం జరిగిందని పక్క పెడితే చేసినాం. కొన్ని సంఘటనలు క్లిక్ కాకపోవడం వల్ల మనకు రిజల్ట్ చేజారిపోయిన కూడా వాస్తవం. అసలు కథ ఏంటంటే కేసీఆర్ని గద్దె